నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. విశాఖపట్నంలో శ్రీ సరస్వతీ కళాపీఠం, విజయవాడ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకాశం దించాలా పేరుతో సినీ సంగీత విభావరి 2026 సంగీతాభిమానులను విశేషంగా అలరించింది. విశాఖ ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో కెపి ఖజాపాషా నేతృత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంగీత విభావరికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ నటుడు లక్ష్మీనారాయణ, ఖాదర్ ఘోరీ, సిల్కాం కమ్యూనికేషన్స్ ప్రతినిధులు డాక్టర్ పోరుచూరి విజయలక్ష్మి, ఎంవిజీవీ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే జర్నలిస్ట్, సింగర్ మరియు శ్రీ సరస్వతీ కళాపీఠం చీఫ్ అడ్వైజర్ రత్నకుమారి, హైదరాబాద్, విజిల్, రోజా మాధురి, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ తదితరులు పాల్గొని తమ గానంతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ సినీ గీతాలను మధురంగా ఆలపించడంతో సంగీతాభిమానులు మంత్రముగ్ధులయ్యారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ సినీ సంగీత విభావరి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నా పేరు రోజా ప్రసన్నత మధిర, విజిల్ సింగర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. శ్రీ సరస్వతి కళాపీఠం మేము నడుపుతున్నటువంటి సంస్థ. అది మా అమ్మగారి పేరండి. 12 సంవత్సరాలుగా నిరవధికంగా విజయాలతోనే కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉభయ రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల గాయని గాయకులని ప్రోత్సాహపరుస్తూ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు విశాఖ నగర ప్రజల కోసం పౌర గ్రంథాలయం వారి అనుమతితో ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. మరి 12 మంది దాకా గాయని గాయకులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకా మా అతిథులు, మా ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా 10 గంటల వరకు కొనసాగించి ముగిద్దామని అనుకుంటున్నాము. మరి మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు ఎండి ఖాజాపాషా కేపి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మాది సరస్వతి కళాపీఠం ఎస్ఎస్కేపి ద్వారా మేము ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన ప్రాంతాలలో సరస్వతి కళాపీఠం ద్వారా పాటలు పాడాలని, కొత్త గాయకులను, గాయనిమణులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కళాపీఠాన్ని రోజా మధిర గారు ప్రారంభించారు. ఈ సంస్థను 10 ఏళ్లుగా ఈ సంస్థ విజయవాడ, హైదరాబాద్, ఇప్పుడు ప్రజెంట్ మొదటిసారి వైజాగ్ వచ్చాం మేము. తర్వాత బెంగళూరు, చెన్నై, గోవా అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి తెలుగు పాటలు పాడుతూ తెలుగు ప్రజలకు ఈ దగ్గర చేస్తూ, మన పాత మధురాలను దగ్గర చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని మేము అనుకున్నాము. సంస్థ ద్వారా ఇప్పటికీ అనేక కార్యక్రమాలను మేము నిర్వహించాము. ఆ తర్వాత ఇప్పుడు వైజాగ్లో వచ్చాము. వైజాగ్లో కూడా ఈ కార్యక్రమం మొదటిసారిగా మేము ఆహ్వానించారు. ఈ లైబ్రరీలో ఇక్కడ కూడా పాటల కార్యక్రమం. ఇక్కడ దాదాపు ఇంచుమించు ఒక 65 పాటలు పాత కొత్త తరానికి సంబంధించి అందరినీ పరవశింపజేసే పాటలను ఇక్కడ మేము పాడుతున్నాము. కార్యక్రమం 3 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు ముగుస్తుంది ఈ కార్యక్రమము. అప్పటి వరకు అన్ని రకాల పాటలు పాడతాము మేము. అయితే చాలా మందికి ఇలాంటి పాటల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా శ్రీ సరస్వతి కళాపీఠం ద్వారా మీరు యూట్యూబ్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూసి ఎవరైనా పాడాలని ఆసక్తి ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడ హైదరాబాద్, విజయవాడ అనేక ప్రాంతాల్లో పాడించడం జరుగుతుంది. దీనికి వ్యవస్థాపకులు రోజా మధిర గారు, తర్వాత నేను ముఖ్య సలహాదారుగా ఉన్నాను. తర్వాత అదే సినీ నటులు టార్జన్ గారు, వారు కూడా ఇందులో ముఖ్య సలహాదారు. అదేవిధంగా కృష్ణ మహేష్ ప్రజాసేన ఆల్ ఇండియా అధ్యక్షులు, ఆయన కూడా ఇక్కడ సలహాదారులుగా ఉన్నారు. తర్వాత చాలా మంది జర్నలిస్టులు, ఇంకా ఎంతో మంది కళాకారులు కూడా ఈ ఎస్ఎస్కేపి ద్వారా మేము కొత్త నూతన కళాకారులను, గాయని గాయకులను అందరినీ వెలుగులోకి తేవాలనేది మా తాపత్రయం అండి. ఈ వైజాగ్ ప్రజలు చాలా మమ్మల్ని ఆదరించారు. ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది. ఎంతో మంది వచ్చి పాటలను విందుగా ఆస్వాదిస్తున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.